హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో దీనికి భాగంగా నేను ఆల్రెడీ ఈ పోరాటం ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, అండ్ అలాగే ఎన్ని దశలుగా జరిగింది, దాంట్లో ఫస్ట్ది అలాగే సెకండ్ దశ గురించి అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఈ వీడియోలో మూడవ దశ గురించి డిస్కస్ చేసుకుందాం. మూడవ దశ వచ్చేసి 1947 నుండి 48 వరకు, అంటే 1 ఇయర్ పాటు ఈ దశ జరిగింది. ఇది 1947 జూన్ 12 రోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ డేట్ నుండి మనం థర్డ్ ఫేజ్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్, అంటే ఇతను ఒక నిజాం. ఈయన సర్వస్వాతంత్రుడని తనను వ్యతిరేకించిన వారిని అణిచివేయడం చేసేవాడు. అంటే ఈయన నిజాం రాజు కాబట్టి ఏదైతే హైదరాబాద్ స్టేట్ని రూల్ చేస్తున్నారో ఆ స్టేట్లో అన్ని రైట్స్ అలాగే మొత్తం ఫ్రీడమ్ ఈయనకే ఉంటుందని చెప్పేసి ఈయన అనుకునేవాడు. సో దీనిలో పాటుగా ఎవరైతే తనకి ఆపోజిట్గా ఉండేవాళ్ళో వాళ్ళని అణిచివేయటం అనేది చేసేవాళ్ళు. తర్వాత 1947 సెప్టెంబర్ 11 నుంచి నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభించారు. ఎవరు? కమ్యూనిస్టులు. సో మెయిన్గా ఏంటంటే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్టార్ట్ చేసింది కమ్యూనిస్టులు. ఓకే, నిజాంకి వ్యతిరేకంగా. అంటే దానికి ముందు పోరాటం జరిగింది, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా జరిగింది. కానీ ఇక్కడ ఈ థర్డ్ ఫేజ్లో అసలు పోరాటం అనేది స్టార్ట్ అయిందనమాట. కమ్యూనిస్టులో మెయిన్గా వచ్చేసి రావి నారాయణ రెడ్డి అలాగే బద్దం ఎల్లారెడ్డి. నెక్స్ట్ సాయుధ పోరాటం ఆశయాలు ఏంటో చూద్దాం. భూస్వాములు, పోలీసులు, రజాకార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకోవాలి. తర్వాత భూస్వాములు అలాగే గవర్నమెంట్, భూస్వాముల దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి భూమిని కూడా స్వాధీనం చేసుకొని దాన్ని పేద రైతులకు పనిచేయాలి. తర్వాత పన్నులు కట్టకపోవడం, అంటే అప్పుడు వడ్డీ పేరుతో, ట్యాక్స్ పేరుతో అధికంగా దోచుకునేవాళ్ళు కాబట్టి పన్నులు కట్టకపోవడం అనేది కూడా పోరాటం యొక్క ఆశయం. తర్వాత ప్రజలను రక్షించడానికి జిల్లా, తాలూకా, ఇప్పుడు మండలం అంటున్నారు, అప్పుడు తాలూకా అనేవాళ్ళు, గ్రామ స్థాయిలో రక్షణ గెరిల్లా దళాలను ఏర్పాటు చేయడం. అంటే ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి నిజాం వాళ్ళు, రజాకార్లు, భూస్వాములు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలపైన దాడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలను కాపాడడానికి ఈ జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో కొన్ని దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిజాం పాలన భూస్వామ్య విధానాన్ని పూర్తిగా నిర్మూలించడం. నిజాం పరిపాలించే వాళ్ళు హైదరాబాద్ స్టేట్లో, అండ్ అలాగే భూస్వామ్య విధానం ఏదైతే ఉందో దాన్ని, అంటే వడ్డీ పేరుతో పొలాలను దోచుకోవడం, పంటను దోచుకోవడం అదంతా చేసేవాళ్ళు కాబట్టి ఈ విధానాల్ని నిర్మూలించడం కోసం ఈ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల వ్యూహాలు. సో పోరాటంలో గెలవడానికి అలాగే నిజాం వాళ్ళు చేసే దాడుల నుంచి రక్షించుకోవడానికి, ప్రజలను కాపాడుకునేందుకు కొన్ని వ్యూహాలు రచించారు, అంటే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు. అవేంటో చూద్దాం. త్రివ్యూహ పద్ధతి ఏంటంటే 3 అంటే 3. సో 3 దళాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ రక్షణ దళాలు, నిర్మూలన దళాలు, అలాగే గెరిల్లా దళాలు. సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గ్రామ రక్షణ దళాలు విత్ యాక్టివ్ యూత్ బాయ్స్. సో ఎవరైతే బాయ్స్ ఉంటారో, యంగ్ ఏజ్డ్ బాయ్స్ ఉంటారో, బాయ్స్తోని దళాలు ఫామ్ చేసేవాళ్ళు. ఒక గ్యాంగ్గా ఫామ్ చేసి ఈ గ్రామాల్లో ప్రజలను కాపాడేందుకు వాళ్ళని నియమించారు. సో గ్రామ పొలిమేరల్లో ఈ బాయ్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ పొలిమేరలు ఉంటాయి కదా, ఆ పొలిమేరల్లో చెట్లపై ఉండి రజాకారులు, నిజాం సైనికులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే చెట్లపై ఉండి ఈ సైనికులు కానీ రజాకారులు కానీ లోపలికి వస్తే ఈ చెట్లపై ఉండి గమనిస్తూ ఊర్లో వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్తోని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ నిర్మూలన దళాలు.
నిర్మూలన దళాలు అంటే ఎనిమిస్ అంటే శత్రువులు, అలాగే వాళ్ళ యొక్క వెహికల్స్ ఏవైనా గ్రామాల్లోకి వస్తే వాటిని ఎంటర్ అవ్వకుండా చూడడం. ఎలా అంటే వంతెనలు ఎక్కువగా ఉండేవి కాబట్టి వాటిని డెస్ట్రాయ్ చేస్తూ అంటే కూలగొట్టేస్తూ అక్కడ ఎనిమీస్ అలాగే వెహికల్స్ రాకుండా అడ్డుకునేవాళ్ళు. తర్వాత గెరిల్లా దళాలు, రజాకార్లు, పోలీస్, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవేళ ప్రజలపైకి దాడికి వస్తే వాళ్ళని దాడిని ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి ఈ గెరిల్లా దళాలు. గెరిల్లా అంటే వెపన్స్ అండ్ గన్స్తోని జరిగేదన్నమాట. నెక్స్ట్ గెరిల్లా దళాలు, సాయుధ దళాలు దేశ్ముఖ్ల ఇండ్లు అలాగే పోలీస్ క్యాంప్స్పై అటాక్స్ చేసేవి. సో గెరిల్లా దళాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దేశ్ముఖ్లు అంటే గడిలో రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ఇండ్ల పైన అలాగే పోలీస్ క్యాంప్స్ పైన అటాక్స్ చేసేవాళ్ళు. తర్వాత గెరిల్లా దళాలు చేసిన ఫస్ట్ అటాక్ వచ్చేసి రావులపెంట పోలీస్ క్యాంప్. సో పోలీస్ క్యాంప్ పైన ఫస్ట్ అటాక్ చేశారు ఈ పోలీసులు. సో వీళ్ళు అటాక్ చేశారు, పోలీసులు కూడా ఫైర్ చేస్తుంటారు. సో అట్లా ఫైర్ చేసేటప్పుడు చనిపోయిన వారు వెంకటరెడ్డి అలాగే దేవవతిని వెంకటేశ్వరరావు. సో వీళ్ళు ఆ పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. సో చనిపోయారు కాబట్టి అంటే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దళానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, దళంలోని వాళ్ళు చనిపోయారు కాబట్టి ఈ అటాక్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత ఊదర కార్యక్రమం చేసేవారు. ఊదర అంటే ఏంటి? రజాకార్లు సైనిక శిబిరాలున్న ఇండ్లలోకి గడ్డి వెంట్రుకలకు మంట పెట్టి ఇంట్లోకి విసిరి సెగకు బయటికి వచ్చిన వారి నుండి వెపన్స్ తీసుకోవడం. అంటే రజాకార్లు అలాగే సోల్జర్స్, ఆర్మీ ఎవరైతే ఉంటారో ఆర్మీ కాదు, సైనిక శిబిరాలు ఏవైతే ఉంటాయో అంటే క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి గడ్డికి నిప్పంటించి వాటిని ఇంట్లపైకి వేస్తే సో ఆ పొగకి, బూడిదకి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ నుండి వెపన్స్ స్వాధీనం చేసుకోవడం, దీన్ని ఊదర అని అంటారు. తర్వాత 3వ దశలో పోరాడుతూ తెలంగాణ వ్యాప్తంగా చనిపోయిన వారు. సో థర్డ్ ఫేజ్లో చనిపోయిన వారు ఎవరంటే అనబేరి ప్రభాకర్ రావు. ఈయన కరీంనగర్కు సంబంధించిన వారు. ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే అనబేరి ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఈయన గడి రాజు యొక్క కుమారుడు. ఈయన రాజు అంటే దొరలు ఉంటారు కదా, దొర కుమారుడు అయినప్పటికీ ఈయన ప్రజల పరంగా ఉంటూ ఈ దొర వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడానికి ఫైట్ చేసిన వ్యక్తి అనబేరి ప్రభాకర్ రావు. నెక్స్ట్ భూపతి రెడ్డి సిరిసిల్ల నుంచి, రేణికుంట రామిరెడ్డి భువనగిరి నుండి, పసునూరి వెంకటరెడ్డి నల్గొండ నుండి, తర్వాత ఎర్ర సత్యం ఈయన హుజూర్ నగర్ నుండి, గోపాల్ రెడ్డి సూర్యాపేట నుండి. సో ఇలా చనిపోయిన వారు ఈ 3వ దశలు. తర్వాత 1947 నవంబర్ 29 రోజు అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన భారత గవర్నమెంట్తో అంటే భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ 1948 సెప్టెంబర్ 17 రోజు ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం అంటే హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో అది ఆపరేషన్ పోలో వల్ల భారత యూనియన్లో కలిసిపోయింది. అంటే అంతకుముందు అన్ని స్టేట్స్ కలిసిపోయాయి ఎక్సెప్ట్ 4, అవేంటి అని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో 1948 సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ అనేది భారత యూనియన్లో విలీనం అవ్వడం జరిగింది. సో దీని తర్వాత వీడియోస్లో మనం ఆపరేషన్ పోలో అలాగే యథాతథ ఒప్పందం గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.